the best you can do. ఓకే. మరి అబ్రాడ్‌కి వెళ్లారు కదా! మరి మీరు ఏం ఆశించి అబ్రాడ్ దాకా వెళ్లారు? అందరికీ సాధ్యమే కదా మేడం. ఏం ఆశించడం, బెటర్ లైఫ్, బెటర్ మనీ, హుహు. యూనో ఆపర్చునిటీస్. సో దట్స్ కామన్ ఫర్ ఎవ్రీబడి. అండ్ ఇవాళ మేము అప్పుడు పోయినప్పుడు ఆ దినాలు అప్పుడు కష్టం ఉంటుండే. ఇప్పుడైతే ఎవ్రీబడి ఈజ్ దేర్. ద స్టూడెంట్స్ ఇప్పుడు మా డాలెస్లో లక్షల మంది స్టూడెంట్స్ వస్తున్నారు. హుహు. సో ఇట్స్ బికమ్ వెరీ ఈజీ నవ్. నాకు అప్పటికంటే ఇప్పుడు వచ్చే వారికి చాలా ఈజీగా అయిపోయింది అది. హుహు. మరి మెయిన్ ఎన్ఆర్ఐ వాళ్ళు రాజకీయంలోకి రావాలి అంటే ఎందుకంటే అక్కడ ఎక్కువగా మనీ సంపాదిస్తూ ఉంటారు. బట్ ఆ మనీని ఇక్కడ ఖర్చు పెట్టడానికి వచ్చి ఇక్కడ పొలిటికల్‌లో నిలబడడం జరుగుతుంది అంటారా? మనీ సంపాదన ఒకటి, ఖర్చు పెట్టడం ఇంకొకటి మేడం. ఎంత కష్టపడితే మనీ సంపాదిస్తారు అనేది మనకందరికీ ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. యెస్. ఖర్చు పెట్టడానికి దేనికోసం ఖర్చు పెడుతున్నాం మనము, ఆ ఖర్చు వృధా కాకుండా ఎట్లా చేయాలి అనేది అది దట్ షుడ్ బి యువర్ యూనో ఐడియా థాట్. అది ఉండాలి. రాజకీయాలకు వచ్చేసి మేము 100 కోట్లు పెడతాము, 200 కోట్లు పెడతాము, మేము ఒక ఎలక్ట్ కావడానికి ఎమ్మెల్యేనో ఎంపీగానో ఎలక్ట్ కానికి అంటే అది మాత్రము అది సొసైటీలో 1000% రాంగ్ అని నా పర్సనల్ ఒపీనియన్. అది యూ డోంట్ హ్యావ్ టు స్పెండ్. ఇప్పుడు మీరు పబ్లిక్ సేవ చేయడానికి వచ్చినప్పుడు మీరు 100 కోట్లు ఖర్చు పెట్టి మళ్ళీ తర్వాత ఇప్పుడున్న పొలిటికల్ సిస్టంలో ఐ విల్ గివ్ యూ అ గుడ్ ఎగ్జాంపుల్. టీఆర్ఎస్ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ వాళ్ళ చరిత్ర ఏముండే గత 15 ఏళ్ల కింద, వాళ్ళ ఫైనాన్షియల్ వెల్త్ ఏముండే 15 ఏళ్ల కింద, ఇప్పుడు వాళ్ళ ఫైనాన్షియల్ వెల్త్ ఏమున్నది 15 ఏళ్ల తర్వాత, ఏడికేళ్ళు వచ్చినాయి ఆ డబ్బు అనేది. దట్ ఈస్ వేర్ ద కరప్షన్ స్టార్ట్స్. మీరు ఇవాళ 50 రూపాయలు ఖర్చు పెట్టి రేపటి దినం 200 రూపాయలు సంపాదించురు. ఎందుకు అంటే వీళ్ళ 50 రూపాయలు వాళ్ళు తీసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్కి 100 రూపాయలు ఖర్చు పెట్టడానికి అది ఇప్పటి నుంచే ఆ దొంగ సొమ్ము వీళ్ళు దోచుకున్నాడు. దీనివల్ల ప్రజలు ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఎవరైతే పైసలు ఖర్చు పెట్టకుండా నిజాయితీగా నీతిగా ఎవరైతే సేవ చేసుకుందాం అనుకుంటారో అది పబ్లిక్లో నిలబడి పబ్లిక్ లైఫ్ తోటి ఒక కామన్ మ్యాన్కి టచ్ అయ్యి వాళ్ళతోటి ఉండేవానికి ఎలెక్ట్ చేయాలి. కానీ వాడు పొద్దుగాల బీరు సాయంత్రం బిర్యానీ పెట్టేసి వానికి ఒక ఓటు ఏమని అడిగిన వాళ్ళకు పబ్లిక్ రిజెక్ట్ చేయాలి. అటువంటి వాళ్ళని ఎలెక్ట్ చేయొద్దు అనేసి నా అభిప్రాయం. ఓకే సార్. అంటే ఇప్పుడు మనం విలేజెస్‌లో చూస్తున్నాం సర్పంచ్ ఉండొచ్చు, ఒక ఎంపీటీసీ ఉండొచ్చు, ఎమ్మెల్యే ఉండొచ్చు. అంటే వాళ్ళు ఒక ఎంతో అంతో ఖర్చు పెట్టి అయితే గెలవడం జరుగుతూ ఉంటుంది కదా సార్. అంటే పెట్టిన దాకా అయితే అది గెలవడం అనేది అసాధ్యంగా ఉంటుంది. సాధారణంగా ఎంత ఖర్చు అవుతుందో అది అవుతుంది మేడం. దట్ ఈస్ యూ కెనాట్ మిస్ దాట్. అది 100%. దానికి దానికి మించి పెట్టినప్పుడే, అతిగా పెట్టినప్పుడే మనకు ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. అక్కడి నుంచే కరప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మా సామాన్యుడు వచ్చి వానికి ఒక పని అతనికి కావలసిన సాయము ఒక ఏదన్నా వాళ్ళ కుటుంబానికో వాళ్ళకు ఒక సాయం అడిగినప్పుడు మళ్ళా వాడు తీసుకున్న పైసలే మళ్ళా ఈ ఎలక్టెడ్ లీడర్ అడుగుడు స్టార్ట్ అవుతుంది. సో దట్ ఈస్ వేర్ ద కరప్షన్ స్టార్ట్. దట్ ఈస్ వేర్ ద పొలిటికల్ సిస్టమ్ ఫెయిలింగ్ స్టార్ట్స్. సో మరి సార్ మీరు ఇప్పుడు ఒక ఎంపీగా అయితే నిలబడాలని అయితే ఆశిస్తూ ఉన్నారు కాబట్టికి సో ఇప్పటిదాకా మీకు